ఈరోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితిని కనుక గమనిస్తే ఎలా ఉందంటే మహిళలపైన ఎక్కడ చూసిన అఘాయిత్యాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, అలాగే దౌర్భాగ్యపు వ్యాఖ్యానాలు, డిగ్రేడ్ మాటలు మనకి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటున్నాయి. చేబ్రోలు కిరణ్, ఇతను బూతుల కిరణ్ అంటే బాగుంటుందేమో. మరి 3 సంవత్సరాలు మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారిని క్యారెక్టర్ని అసర్షన్ చేస్తూ, అంతేకాకుండా వాళ్ళ పిల్లల మీద కూడా మాట్లాడటం అనేది నిజంగా చూస్తా ఉంటే అది నోరా తాటిమట్ట అని అడుగుతా ఉన్నాను. అంటే ఆయన పిచ్చి పీక్స్కి చేరిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ అతను క్వశ్చన్స్ అడుగుతుంటే ఇతను ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. భారతీ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అంటే చెప్పడానికి కూడా మనకి అలవి కానివి, అంత వరస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ సభ్య సమాజానికి ఛానల్ వాళ్ళు కూడా కొంతమంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, అలాంటి ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. అలాగే భారతీ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఉండి, అలాగే ఇల్లుని చక్కదిద్దుకుంటూ, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ, రాజకీయాలకు అతీతంగా ఉంటే ఇంట్లో ఉన్న మహిళ బయటకు లాగాలనే ఉద్దేశంతో ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే మానవత్వం మంట కలిసిపోయిందని అడుగుతా ఉన్నాను. అంటే మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఈ బూతుల కిరణ్ మరి జన్మనిచ్చిన తల్లి ఒక ఆడదాన్ని మర్చిపోయాడా, లేకపోతే రక్తం పంచుకు పుట్టిన చెల్లి అక్క ఆడదాన్ని మర్చిపోయాడా అని అడుగుతా ఉన్నాను. అంటే ఈ సమాజంలో మహిళలు వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, చివరికి బూతులు కూడా తిడతా ఉన్నారు. అంటే ఇది మీకు న్యాయమా, ఇది మీకు ధర్మమా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నాను. ఈ బూతుల కిరణ్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని ప్రజలందరూ కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు కూనీ చేస్తా ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తా ఉన్నారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు కదా. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబెడతారో అక్కడ దేవతలు కొనియాడుతూ ఉంటారని ఒక నానుడి ఉంది. మరి అది నిజం చేస్తున్నారా? అసలు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. కూటమి ప్రభుత్వం అతను శిక్షలు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళు బిఎస్ఎన్ యాక్ట్ కింద 79 సెక్షన్ పెట్టారు. అంటే మహిళని కించపరిచే సెక్షన్ అది. అలాగే సెక్షన్ 196 పెట్టారు. అలాగే సెక్షన్ 61 సెక్షన్ 61 కూడా పెట్టారు. అంటే నేరపూరితమైన కుట్రను కూడా పెట్టారు. అలాగే సెక్షన్ 111 కూడా పెట్టారు. మరి సెక్షన్లు పెట్టినప్పటికీ కూడా వీటిల్లో శిక్షలు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా బలమైన సెక్షన్లు పెట్టి మీరు కఠినంగా శిక్షించే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులందరూ కూడా డిమాండ్